भगवता सर्वविधुला भगवानुడు ఆ మహానుభావుని పరిచయం అటు కుమ్మటి చేసినటువంటి మీరంతా కుర్చీలు ఆశీర్వాదం కావాల్సిందిగా పేదరిక నిర్మూలన మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ పక్కరాజు గంగరాజు గారికి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వినీలాకాశంలో ధృవతార నాకు ఆయనతో గత 50 ఏళ్ల నుంచి పరిచయం. వెంకయ్యనాయుడు గారు నేను కలిసి ఆయన దగ్గరికి చాలా నాయుడు గారిని ఎప్పుడు బాబు 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 అని పిలిచారు, నాయుడు గారిని ఎప్పుడు పిలిచారు కదా బాబు అంటే నీకు చాలా మంచి భవిష్యత్తు ఉందని. అని వాళ్ళ ఆయన చేతుల మీదుగా ఈ హరిచంద్ర ప్రసాద్ గారి విగ్రహం ఆట ఆలోచిస్తే ఇవాళ హరిచంద్ర ప్రసాద్ గారు అంటే తడుపు కట్టారు కన్నా గొప్పదేం కాదు. కానీ ప్రసాద్ గారు ఇంత మార్పు తీసుకొచ్చి ఆయన అగ్రికల్చర్ ఫ్యామిలీ చేయడం జరుగుతుంది. గౌరవ జయంతి సందర్భంగా వడియారి గారు కేంద్ర మంత్రి గారికి విగ్రహభావకాలు చేస్తారు. ప్రేరణాదాయకమైన జీవితాన్ని 10 మందికి ఉపయోగపడే యొక్క పనులను 10 తరాలకు ప్రసాద్ గారిని భావి తరానికి, నవతరానికి, యువతరానికి, రాబోయే తరానికి గుర్తు చేయడం కోసం వారి యొక్క జీవితం నుంచి స్ఫూర్తిని పొంది ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుని తద్వారా స్ఫూర్తిని పొంది తమ జీవితాలను బాగు చేసుకోవడం కోసం మనం ఈరోజు స్వర్గీయ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఇవాళ మనం అందరం కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. వారికి కుటుంబ సభ్యులకు వచ్చేదేమీ లేదు. కానీ సమాజం సంస్కారవంతమైందైతే సమాజం కోసం జీవించిన వాళ్ళను, సమాజానికి మార్గదర్శనం చేసిన వాళ్ళను, ఆదర్శవంతులైన వ్యక్తులను మనం కానీ గౌరవించుకుంటే అది మనల్ని మనం గౌరవించుకున్నట్టని చెప్పని మన పెద్దలు చెప్పి నిరుటార్థం పరిపూర్ణమైన జీవితానికి, ప్రజా ఉపయోగమైన జీవితానికి ఆయన నిర్వహిస్తూ సంతకం. అలాంటి వ్యక్తి కుటుంబం ఉంటే ఎలా ఉండాలి, ప్రసాద్ గారు దాన్ని ఆచరించి చూపించారు. అలాగే నిజంగా కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం ఎలా ఉండాలి, ప్రసాద్ గారు ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది. సామాన్య విద్య, పాఠశాల విద్య, హై స్కూల్ ఉంటే సాధారణ రోజుల్లో ప్రసాద్ గారు జనం కోసం జీవించాడు. ఆదర్శవంతమైన జీవితాన్ని మనందరి ముందు కూడా పెట్టాడు. అన్నిటికన్నా నాకు ప్రసాద్ గారిలో నచ్చింది ముఖ్యమైన గుణం, ఒక గుణం చెప్పాలంటే విలువలు, వాల్యూస్. ఇవాళ విలువ ఎందుకంటే విలువలు ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏ పని చేసినా సిస్టమేటిక్ గా చేసేవాడు, కమిట్మెంట్ తో చేసేవాడు, నీతితో చేసేవాడు, నిబద్ధతతో చేసేవాడు. విలువలతో ఉన్నాయి. పార్లమెంట్ లో విలువలు పడిపోతూ ఉన్నాయి, శాసనసభల్లో విలువలు పడిపోతూ ఉన్నాయి, మున్సిపాలిటీలో విలువలు పడిపోతూ ఉన్నాయి, ప్రజా విలువలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అలాంటి విలువలు అది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు మన పెద్దలందరూ ఏం చెప్పారంటే మనకి
బ్రిటిష్ వాళ్ళు పోయి స్వరాజ్యం వస్తే మనకంత స్వరాజ్యం వచ్చేస్తుంది అన్నారు. స్వరాజ్యం వచ్చింది కానీ స్వరాజ్యం రాల. ఇంత సమయం పట్టింది. దానికి కారణం ఏంటంటే ఆనాటి విలువలు, ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, వాటిని క్రమేపీ దేశం కోల్పోతూ వచ్చింది. ఆ కోల్పోవడం వల్ల మనం సర్వస్వాన్ని కోల్పోతున్నాం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాం, న్యూనత భావం పెరుగుతా ఉంది, క్రమశిక్షణ తగ్గిపోతా ఉంది. మన పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా మనం చూస్తున్నాం. పార్లమెంటు జరగని రోజులు ఎక్కువ, జరిగే రోజులు తక్కువ. జరగని రోజులు ఎక్కువ, జరిగే రోజులు తక్కువ. పార్లమెంట్లో మామూలుగా ఏముండాలా? ఎదర్ యూ టాక్అవుట్ ఆర్ వాకౌట్. కానీ టాక్అవుట్ కాదు, వాకౌట్ కాదు, బ్రేక్అవుట్ అవుతుంది. దానివల్ల ప్రజాస్వామ్యం ఆల్అవుట్ అవుతుంది. ప్రభుత్వం పుత్రుడికి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గా ఐ ప్రపోజ్, యూ అపోజ్, లెట్ ద హౌస్ డిస్పోజ్. నేను ప్రతిపాదిస్తా, నువ్వు వ్యతిరేకించు, కానీ సభని నిర్ణయించలేవు. సభే జరగకుండా చేస్తే, అసలు సభనే జరగకుండా చేస్తే ఇంకా సభను ఏర్పరిచింది ఎందుకు? సభను ఏర్పరిచిందే చట్టాలు చేయడానికి, సభను ఏర్పరిచిందే చర్చలు జరపడానికి, సభను ఏర్పరిచిందే దేశాన్ని గురించి, సమాజాన్ని గురించి ఆలోచించి మంచి ఆలోచనలతో, మంచి విధానాలతో ముందుకు రావడానికి. దాన్ని జరగనీయకుండా పోతే అంటే ప్రజాస్వామ్యం గొంతు నొక్కేసినట్టే. రెండోది శాసనసభలు. ఈ మధ్యకాలంలో శాసనసభల్లో మనం మాట్లాడుతున్న భాష, ఆ తీరు, ఆ వ్యవహారం, ఆ చెప్పేట తిట్లు, ఆ శాపనార్థాలు వింటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా శాసనసభ్యులైనా వీళ్ళు అనిపించేటి పరిస్థితి. శాసనసభలు అంతా కూడా చూస్తున్నాం మనం. ఏదో ఒక తారీఖానాలాగా, కుస్తీ పోరాట వేదికలాగా చొక్కాలు పడిచి, చేతులు పడిచి, చొక్కాలే మడిచేవాళ్ళు మగవాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళు కూడా వేరే మడుస్తున్నారు. మడిచి బయట రారా, నీ సంగతి చూస్తాం, బయటకు రా అంటున్నాడు. బయట ఉన్నవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే వాడు బయట రా, నీ సంగతి చూస్తానంటాడు. అంటే అర్థం బయట సరుకుని, బజారు సరుకుని మనం పొరపాటు గెలిపించి లోపలికి పంపించాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి విలువలన్నీ కూడా కాలరాస్తున్నారు. ఇదేనే షేమ్, సిగ్గుచేటు. ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యులుగా, ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్ సభ్యులుగా ఎంపిక కావడం, వాళ్ళు మన ప్రజాప్రతినిధులు కావడం మనందరం కూడా సిగ్గుచేటువంటి విషయం. ప్రజానాయకుడు అన్నవాడు ప్రజలకు ఆదర్శంగా నిలబడాలి. ప్రజానాయకుడికి క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలా. డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ ఉండాలా. ఆల్ ఇన్ వన్ హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వారు ఉన్న పరిపూర్ణమైన వ్యక్తిత్వం. ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క కర్తృత్వము, ఆయన యొక్క మిత్రత్వము, ఆయన యొక్క నేతృత్వము. వ్యక్తిత్వం కావచ్చు, కర్తృత్వం కావచ్చు, మిత్రత్వం కావచ్చు, అన్నిటికీ నేతృత్వం కావచ్చు, వాటన్నిటికీ నిర్వహించే సంతకం ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని చెప్పని మనం చెప్పవచ్చు అని చెప్పని సందర్భంగా మేము మనం చేస్తున్నాం. అలాగే పేరుగాంచాడు ఆయన. వేరెత్తి చూపించడానికి వీలు లేనంటే వ్యక్తిత్వాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. దానివల్ల ఇవాళ మనం ఆయన గురించి తెలుసుకునేటప్పుడు, ఆయన గురించి ఆలోచించినప్పుడు, ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు, ఆ దారిని పోతున్నప్పుడు, అది చూసినప్పుడు ఆలో నుంచి ఒక స్ఫూర్తి, ఒక కాంతి మనకు కూడా, మన మస్తిష్కంలో కూడా వెళ్ళాలి. మనకు కూడా కొన్ని మంచి ఆలోచనలు రావాలా. అలాంటి మహనీయులు చూసిన దారిలో మనం వెళ్ళాలంటే ఒక భావన కల్పించడం కోసం చెప్పని మనం ఇవాళ కాంస్య విగ్రహాన్ని పెట్టుకున్నాం తప్పితే ఏదో వేరే. కొంతమంది కుల ప్రాతిపాదిక పోయో, కొంతమంది బంధు ప్రాతిపాదిక పోయినో, ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన విగ్రహం పెడితే మనకేదైనా ఇస్తాడు. కాస్త నిగ్రహంగా ఉండాల్సిన అవసరం లేదు, విగ్రహం పెడితే చాలు అనేటి పరిస్థితులు కూడా ఇవాళ విగ్రహాల తర్వాత తరుణంలో ప్రజలందరూ కలిసి రైతు సంఘం వాళ్ళు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏదైతుందో, ఈ దేశంలో ప్రధానికి అడ్డదయ్యేవాడు కొందరు ఉంటారు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడంటే ఎవడు చెప్పాడంటే పర్వట కూడా ఉదయిస్తాడని మాడేవాడు మన దేశంలో ఉన్నారు. కొంతమంది అమాయకులు మన దేశంలో సహనం లేదంటారు. ప్రపంచంలో ఎన్ని రకాల మాడొచ్చో, ఏమి చేయొచ్చో ఎన్ని చేసేదానికి మన దేశంలో అవకాశం ఉంది. ఎందుకు? ఈ దేశం సహనశీలి కాబట్టి. ప్రపంచంలో సహనం ఎక్కువగా ఉండే దేశం ఏంటంటే అది భారతదేశం మాత్రమే. వారు కావచ్చు, లేదా నరేంద్రనాథ్ కావచ్చు, లేదా వైటీ రాజా కావచ్చు, అనేక మంది కృష్ణారావు కావచ్చు, వీళ్ళెవరికి కూడా మత్స అంటలేదు. రాజకీయాలు వంట పట్టలేదు అనుకోండి వాళ్ళకి అది వేరే విషయం అనుకోండి, కానీ మత్స ఎవరికి కూడా అంటలేదు. ఈ వైటీ రాజా అయితే అసలు ఇంకొక ప్రసాద్ గారు చూపించిన ఆదర్శాన్ని చూపించాడు ఏంటి, నాకు పదవి అవసరం లేదు, నేను నిలబడను, వేరే వాళ్ళు నిలబడతాను. చాలా మంది అనుకుంటారు పాపం ఇంత పిచ్చి మహారాజు ఊళ్ళో ఉన్నాడా, ఏందయ్యా బాబు ఈ పదవి వస్తానంటే వద్దండి. ఎవరు పదవి కోసం నానా గడ్డి తింటున్న రోజుల్లో, పదవి కోసం పార్టీలు మారుస్తున్న రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు ఎక్కడ దొరికితే దాంట్లో దూరి దాని కంపలు ముంచి మళ్ళీ బయటకు వద్దామని చెప్పి ఆలోచించే వ్యక్తులు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో. పదవి నాకు వద్దు, ఇగో ఈ కుర్రోడు నాడు, ఇతన్ని పెట్టండి, నేను అతను అనుకుంటే సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం అవుతుందో చిన్న విషయం కాదు. అది బహుశా ప్రసాద్ గారి ప్రభావం అనుకుంటున్నాను నేను. రాజా మేనరుడైతే ఉంది, మేనరుడైనా అరుడైనా అందరికీ ఆ బుద్ధులు రావాలన్నా ఇదేముంది. కానీ ప్రసాద్ గారి ప్రభావం గట్టిగా పనిచేసింది. అలాంటి స్ఫూర్తి
మనందరం కూడా పొందితే ఈ దేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. మనకు అదృష్టవశాత్తు దేశానికి మంచి నాయకుడు, శక్తివంతమైన నాయకుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు, భవిష్యత్తు గురించి చక్కగా ఆలోచించగలిగిన నాయకుడు, పగటిపూట కళ్ళగా ఉన్న కడిన కళ్ళను నిజం చేసే నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం మనందరికీ అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. అందుకే ఇవాళ మోడీ గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జనం అంతా అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, మలేషియా, సింగపూర్, భూటాన్, ఎక్కడ చిన్నది కానీ పెద్దది కానీ ఏ దేశానికి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా జనమంతా మోడీ 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 అంటున్నారు. మోడీ అంటే అర్థమైంది MODI అంటే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. దానికోసం ఈయన ప్రతినిధి అని చెప్పిన భావం అందరిలో ఉంది. ప్రజానాయకుడు ప్రజల కోసం జీవించాలి, ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల కోసం పనిచేయాలి. అలాంటి పని ప్రసాద్ గారి గురించి వాళ్ళు మనం ఆడుకున్నాం. అలాంటి పని ఆయన చేసి చూపించాడు. ఆయన దగ్గర జీవితం నుంచి మనందరం కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం అప్పుడప్పుడు ప్రసాద్ గారిని చూసి నేను అనేక విషయాలు ప్రసాద్ గారిని చూసి నేర్చుకున్నాను. నేను అప్పుడు అనుకుంటున్నావాడిని ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలను మనం సంపాదించుకోగలిగితే బాగుంటుందని చెప్పాను. సమయ పాలన, టైం. సమయ పాలన అనేది రాజకీయంలో ప్రజా జీవితంలో బాగా తగ్గిపోయింది. ఇప్పుడు టైం సెన్స్ వీలైనంతవరకు నేను చిన్నప్పుడు RSSకి వెళ్ళాను కాబట్టి కొంత లక్షణాలు అబ్బాయి కాబట్టి వీలైనంతవరకు సమయ పాలన చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. రెండవది డిసిప్లిన్ అనగా మన దేశంలో మిలిటరీ గుర్తొస్తుంది. మనకి ఏదో సుభాష్ చంద్రబోస్ గుర్తొస్తాడు. అంటే మిగతా వాళ్ళకి డిసిప్లిన్ అవసరం లేదా? జీవితంలో ప్రతి వ్యక్తికి డిసిప్లిన్ అవసరం ఉంది. మూడవది